మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడన్గా మాటల మాంత్రికుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. డెఫినెట్గా ఇది తారక్ ఫ్యాన్స్కి పండుగ తేవచ్చు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మంట పుట్టించింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్లు కమెంట్ల వార్ మొదలైంది. త్రివిక్రమ్ని ఏసేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగులుకున్నారు. మాటల మాంత్రికుడికి మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీని అంతటికీ కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతి ప్రవర్తనే అన్న కమెంట్స్ పెరిగాయి. మొన్న సందీప్ రెడ్డి వంగని ఇలానే దూరం చేసుకున్నాడు. కట్ చేస్తే సీన్లోకి రెబల్ స్టార్ వచ్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్కి మండేలా చేశాడు. తను కూడా అరవిందుడి సాయం మళ్ళీ తీసుకునేందుకు రూట్ మార్చాడు. దీంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడు అంటున్నారు. నిజమేనా? టేక్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పకి ముందు పుష్పకి తర్వాత కొంత మారాడన్నారు. కట్ చేస్తే పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో 1800 కోట్లు రాబట్టడంతో ఎవరినీ లెక్క చేయట్లేదనే ప్రచారం పెరిగింది. ఆల్రెడీ అతి విశ్వాసంతోనే మెగా కాంపౌండ్కు దూరమయ్యాడనే కామెంట్లు ఉన్నాయి. దీనికి తోడు పుష్ప 2 తర్వాత బన్నీలో అతివేర భయంకరంగా మార్పులు వచ్చాయంటూ ఒక్కొక్కరు దూరమవుతున్నారనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది యాంటీ ఫ్యాన్స్ చేసిన పని అనుకున్నా వరుసగా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం రూమర్స్లో కొంత నిజముందనేలా చేస్తున్నాయి. నిజానికి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్తో సినిమా ప్లాన్ చేశాడు బన్నీ. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ మధ్యలో అట్లీ వచ్చాడు. తన రెమ్యునరేషన్ విషయంలో గీతా ఆర్ట్స్కి సెట్ కాకపోవడంతో అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఆగింది. తర్వాత త్రివిక్రమ్ మూవీకి మూవ్ అయ్యాడన్నారు. అంతలోనే సన్ నెట్వర్క్ సీన్లోకి రావడంతో బన్నీ తగ్గాడు. వాళ్ళ కండిషన్స్కి అనుగుణంగా అట్లీతో సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఆ పనులు నడుస్తున్నాయి. అంతా బానే ఉంది. కానీ ఇక్కడే త్రివిక్రమ్కి ఇన్సల్టింగ్గా అనిపించిందట. తనను బన్నీ కేవలం బ్యాకప్గానే చూస్తున్నాడనే బాధ మాటల మాంత్రికుల్లో పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. అందుకే అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్కి చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. కలేజా ఫ్లాప్ టైంలో ఛాన్స్ ఇచ్చిన బన్నీ ఆదుకుంటే త్రివిక్రమ్ ఇలా అల్లు అర్జున్ కోసం ఆగకుండా ఎన్టీఆర్కి సేమ్ కథ చెబుతాడా అన్న కమెంట్ల దాడి పెరిగింది. బన్నీ ఫ్యాన్స్ అటాక్ సోషల్ మీడియాలో పెరిగిందనే మాట తూటాలా పేలుతుంది. అయితే అత్తారింటికి దారేది లాంటి హిట్లతో పీక్స్లో దూసుకెళ్తున్న త్రివిక్రమ్ మాత్రం యావరేజ్ రేంజ్లో ఉన్న బన్నీతో అప్పుడు సన్ ఆఫ్ సిచ్చముత్తి తీశాడు. అలా జులై నుంచి అలవైకుంఠపురం వరకు వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అలాంటి తననే బన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్లే ఎన్టీఆర్ గూటికి చేరాడు త్రివిక్రమ్. అరవింద సమేత వీరరాఘవ హిట్ తర్వాత ఎన్టీఆర్తో మరో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్ అప్పుడు కథ చెప్పడంలో విఫలమయ్యాడు. ఫలితంగా త్రివిక్రమ్ని ఎన్టీఆర్ హోల్డ్లో పెడితే ఆ గ్యాప్లో మహేష్తో గుంటూరు కారం తీశాడు. అది పంచుపడటంతో తన ఫ్యూచరే డైలమాలో పడింది. అలాంటి టైంలో అల్లు అర్జున్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు మరోసారి అరవింద సమేతంగా దాడికి సిద్ధమయ్యాడు. ఎన్టీఆర్కి కథ చెప్పి ఆఫర్ పట్టేశాడు. మొత్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ రిపర్లతోనే త్రివిక్రమ్ కెరియర్ మళ్ళీ గాడిన పడేలా ఉందని తారక్ ఫ్యాన్స్ అంటుంటే తమ హీరో కథని ఎన్టీఆర్కి ఎలా ఇస్తాడని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వారైతే జరుగుతూనే ఉంది.